हाथ देकर हाथ में चल रहे हैं हम बाबा, आपके वरदानों में पल रहे हैं हम बाबा, आपके वरदानों में पल रहे हैं हम बाबा। ओम शांति। 10 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, अपने स्वधर्म को भूलना ही सबसे बड़ी भूल है। మీ స్వధర్మాన్ని మర్చిపోవడమే అన్నిటినీ మించిన పొరపాటు। అవి తుమ్హే అభూల్ బననా హై, మీరు ఇప్పుడు తప్పులు లేకుండా అవ్వాలి। అప్నే ఘర్ ఔర్ రాజ్య కో యాద్ కర్నా హై, మీ ఇంటిని రాజ్యాన్ని రెండింటినీ కూడా గుర్తు చేయాలి। బాబా ప్రశ్న పూछा, आप बच्चों की कौन सी अवस्था ही समय के समीपता की निशानी है। పిల్లలైన మీ యొక్క స్థితి ఎలాంటి స్థితి సమయాన్ని సమీపం తీసుకురావడానికి నిదర్శనము అంటున్నారు బాబా। उत्तर है, आप बच्चे जब याद की यात्रा में सदा मस्त रहेंगे, మీరంతా కూడా బాబా యొక్క యాదిలో స్మృతి యాత్రలో తన్మయంలో ఉంటే బుద్ధి కా భటకన బంద్ హో జాయేగా, బుద్ధి యొక్క దారి తప్పడం ఆగిపోయినప్పుడు వాణి మీ యాద్ కా జోహర్ ఆ జాయేగా, వాక్కులో బాబా యొక్క అంటే బాబాని జ్ఞాపకం చేసే షార్ప్నెస్ రావాలి। అపార ఖుషీ మే రహేంగే, అప్పుడు మీరు చాలా సంతోషంలో ఉంటారు। గడి గడి అప్ని సత్యుగి దునియాకే నజారే సామ్నే ఆతే రహేంగే, అప్పుడే మాటి మాటికి సత్యుగం యొక్క దృశ్యాలు మీ ముందుకు వస్తూ ఉంటాయి। తబ్ సమజో సమయ సమీప్ హై, అప్పుడే సమయం దగ్గరకు వచ్చిందని మీకు అర్థమవుతుంది। వినాశ్ మే టైం నహీ లగ్తా, వినాశనానికి ఏమంత సమయం పట్టదు। ఇస్కే లియే యాద్ కా చాట్ బడానా హై, దీనికోసము ఈ యొక్క యాద్ యొక్క చాట్ని పెంచుకోవాలి మీరు। గీత్ హై తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై, జమీ తో జమీ క్యా ఆసమాన్ పాలియా హై। ఓం శాంతి। रूहानी बच्चे इस गीत का अर्थ तो समझते होंगे, ఈ పాట యొక్క అర్థం ఆత్మిక పిల్లలందరికీ తెలుసు। అబ్ బేహద్ కే బాప్ కో తో పాలియా హై, ఈ అనంతుడైన తండ్రినైతే మీరు పొందారు। బేహద్ కే బాప్ సే స్వర్గ కా వర్షా మిల్తా హై, ఈ అనంతుడైన తండ్రితో స్వర్గ వారసత్వం మీకు లభిస్తుంది। జిస్ వర్షే కో కోయి భీ छीन नहीं सकता, అది ఎలాంటి వారసత్వం అంటే ఎవరు దోచుకోలేనటువంటిది। वर्षा का नशा तब चला जाता है जब रावण राज्य शुरू होता है, మేము వారసత్వం పొందాము అనే నష రావణ రాజ్యం మొదలైందంటే పోతుంది, ఉండదు। यह भी ड्रामा बना हुआ है, ఇది కూడా డ్రామా తయారైపోయింది। बच्चों को सृष्टि ड्रामा का भी ज्ञान है, పిల్లలకి సృష్టి యొక్క డ్రామా జ్ఞానం అంతా ఉంది కదా। ये चक्र कैसे फिरता है, इनको नाटक भी कहे ड्रामा भी कहे, ఈ చక్రం ఎలా తిరుగుతుంది, దీన్ని నాటకం అననియండి డ్రామా అననియండి। बच्चे समझते हैं, बरोबर बाप आकर सृष्टि चक्र का राज समझाते हैं, तो ब्राह्मण कुल के है ना। పిల్లలకు అర్థమైంది, బాబా వచ్చి తప్పకుండా ఈ సృష్టి చక్రం యొక్క విషయాన్ని బోధిస్తారు। మనం బ్రాహ్మణ కులం కదా, ఉన్హోంకో హీ సమझाते, మరెవరికి చెప్పరు, మనకు మాత్రమే చెప్తారు బాబా। బచ్చే తుమ్ అప్నే జన్మోं को नहीं जानते हो, మీ జన్మల గురించి మీకు తెలియదు। मैं तुमको समझाता हूँ, నేను మీకు వివరిస్తాను అంటారు బాబా। పహలే తుమ్ సున్తే थे, అంతకుముందు మీరు వినేవారు। 84 लाख जन्म लेने बाद फिर एक जन्म मनुष्य का मिलता है, అంతకుముందు ఏమి వినేవారు, 84 లక్షల జన్మల తర్వాత ఒక జన్మ మానవ జన్మ దొరుకుతుంది అనేసి। ऐसे नहीं, అలా ఏ వీలు లేదు అంటున్నారు బాబా। అవి తుమ్ సబ్ ఆత్మాయే నంబర్ వార్ ఆతి జాతి హో, ఇప్పుడు మీరందరూ ఆత్మలు నంబర్ వారీగా వస్తూ వెళ్తూ ఉంటారు। బుద్ధి మే ఆయా హై పహలే పహలే హమ్ ఆది సనాతన్ దేవి దేవత ధర్మకే పూజ్య थे, మీ బుద్ధిలో ఇప్పుడు ఏమొచ్చింది, ముందు ముందు మేము ఆది సనాతన దేవి దేవతా ధర్మం యొక్క ఆత్మలము పూజ్యులుగా ఉండేవాళ్ళము। ఫిర్ హమ్ హీ పూజారి బనే హై, తిరిగి మనమే పూజారులమయ్యాము అంటే పతితులమయ్యాము।
आपे ही పూజ్య आपे ही పూజారి यह भी गायन है ना. మీరే పూజ్య స్థితిలో ఉండేవారు, మీరే పూజారి స్థితికి దిగజారని మహిమ చేస్తారు కదా. मनुष्य फिर भगवान के लिए समझते हैं कि आपे ही పూజ్య आपे ही పూజారి बनते. కానీ ఇది ఎవరిది? మనుషులది. కానీ మనుషులేంటి? భగవంతుడిని ఆ మాట అంటారు, పూజ్యులు మీరే పూజారులు మీరే. ఆప్కే హీ యహ్ స్వస్వరూప్ హై, మీదే ఈ యొక్క స్వస్వరూపము. అనేక మతాంతర హై, అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. తుమ్ అభి శ్రీమత్ పర్ చల్తే హో, మీరు ఇప్పుడు శ్రీమతం ప్రకారం నడుస్తున్నారు. తుమ్ సమజ్తే హో हम స్టూడెంట్ పహలే తో కుచ్ నహీ జాన్తే తే, మీకు అర్థమైంది కదా, మేము విద్యార్థులము, ఏమీ తెలియదు మాకు. ఫిర్ పడకర్ ఊంచి ఇమ్తిహాన్ పాస్ కర్తే జాతే హై, చదువుకొని కానీ గొప్ప పరీక్ష పాస్ గారు. వా స్టూడెంట్ బి షురూ మే తో కుచ్ నహీ జాన్తే హై నా, మామూలుగా పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కూడా ముందేమీ తెలియదు కదా. ఫిర్ ఇమ్తిహాన్ పాస్ కర్తే కర్తే సమజ్తే హై, ఎగ్జామ్ పాస్ అవుతూ అన్నీ అర్థం చేసుకుంటారు. అభి హమ్నే బారిస్టర్ పాస్ కర్లీ, ఇప్పుడు మేము బారిస్టర్ చదువుకున్నాము పాస్ అయ్యాము అనుకుంటారు. తుమ్ భీ అబ్ జాన్తే హో, మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు. హమ్ పడకర్ మనుష్య సే దేవతా బన్ రహీ హై, మనం చదువుకొని మనుషుల నుంచి దేవతలం అవుతున్నాము. సోవి విశ్వకే మాలిక్, అది కూడా ఎలాగా? విశ్వ యజమానిగా. వహా తో హై హీ ఏక్ ధరం ఏక్ రాజ్, తుమ్హారా రాజ్య కోయి చీన్ న సకే, మీ రాజ్యాన్ని ఎవరు దోచుకోలేరు. వహా తుమ్కో పవిత్రత, శాంతి, సుఖ, సంపత్తి సబ్ కుచ్ హై, మీకు అక్కడ ఏమి ఉండేది? పవిత్రత ఉండేది, సుఖము, శాంతి, సంపద అన్నీ ఉండేవి. గీతా మే భీ సునా హై నా, అబ్ యహ గీత్ తుమ్నే తో నహీ బనాయే, పాటలు కూడా విన్నారు కానీ మీరు ఈ పాట మీరు తయారు చేయలేదు. అనాయాస్ హీ డ్రామా అనుసార్ ఈ సమయ కే లియే యహ్ బనే హుయే హై, అనుకోకుండానే ఈ యొక్క డ్రామానుసారంగా ఈ సమయం కోసం ఆ పాట తయారయ్యింది. మనుష్యం కే బనాయే హుయే గీతం కా అర్ధ బాబ్ బయట సమజాది, మనుషులు తయారు చేసినటువంటి గీతాలని బాబాకు వచ్చి అర్థం చెప్తున్నారు. అభి తుమ్ యహా శాంతి మే బయట బాప్ సే వరసా లే రహీ, కానీ ఇక్కడ మీరు ప్రశాంతంగా కూర్చొని వారసత్వం తీసుకుంటున్నారు. జో కోయి చిన్న సఖి, అది ఎలాంటిదంటే ఎవరు దోచుకోలేనటువంటి వారసత్వం. ఆధా కల్ప సుఖ కా వరసా रहता है, అర్ధ కల్పము సుఖ వారసత్వం ఉంటుంది. బాప్ సమझाते हैं మీఠే మీఠే బచ్చో ఆధా కల్ప సే భీ జాస్తి తుమ్ సుఖ భోగతే హో, మీకు తెలుసా అర్ధకల్పమే కాదు అంతకంటే ఎక్కువనే సుఖాలు అనుభవిస్తారు మీరు అంటున్నారు బాబా. ఫిర్ రావణ రాజ్య షురూ హోతా హై, ఆ తర్వాతే రావణ రాజ్యం మొదలవుతుంది. మందిర్ భీ ఐసే హై జహా చిత్ర దిఖాతే హై, దేవాలయాలు కూడా అలాగే ఉంటాయి, అక్కడ విగ్రహాలు చూపిస్తారు. దేవతాయే వామ్ మార్గమే కైసే జాతే హై, దేవతలు వికారీ మార్గంలో ఎలా వెళ్ళారు. డ్రెస్ తో వహీ హై, డ్రెస్ అయితే ఇదే ఉంది. డ్రెస్ బాద్ మే బదల్తీ హై, తర్వాత వాళ్ళ యొక్క వేషధారణ మారింది. హరేక్ రాజాకి అప్ని అప్ని డ్రెస్, తాజ్ ఆది సబ్ అలగ్ అలగ్ హోతే హై, ప్రతి రాజు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వేషధారణ, కిరీటాలు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. अब बच्चे जानते हैं हम शिव बाबा से ब्रह्मा द्वारा वर्षा ले रही है, మనము శివబాబా నుంచి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. బాప్తో బచ్చే బచ్చే హీ కైతే హై నా, తండ్రి కనుక పిల్లలు పిల్లలు అని సంబోధిస్తారు. బచ్చో తుమ్ అప్నే జన్మో కో నహీ జాన్తే హో, మనకేమంటున్నారు? మీ జన్మల గురించి మీకు తెలియదు అంటున్నారు. సుంతీతో ఆత్మ హైనా, వినేది ఆత్మే కదా. हम आत्मा है ना कि शरीर, शरीरं कादू. और जो भी मनुष्य मात्र है उन्होंने अपने शरीर के नाम का नशा है. ఏ మానవ మాత్రులైనా వాళ్ళ యొక్క తమ శరీరం గురించి, పేరు గురించి నష ఉంటుంది. దేహాభిమాని హేనా, దేహాభిమానం ఉంది కదా. हम आत्मा है ये जानते नहीं, మేము ఆత్మని మాత్రం తెలుసుకోరు. ఓతో ఆత్మా సో పరమాత్మ, పరమాత్మ సో ఆత్మ కహ దేతే. బయట వాళ్ళు ఏమంటారు? ఆత్మే పరమాత్మ, పరమాత్మ ఏ ఆత్మ అంటారు. अभी तुमको बाप ने समझाया है तुम आत्मा सो विश्व के मालिक देवी देवता बन रहे हो. ఇప్పుడు బాబా మనకేం తెలియజేశారు? మీరు ఆత్మ విశ్వ యజమాని దేవీ దేవతలు అని అవుతున్నారు అంటున్నారు. ఈ జ్ఞానం అభి హై, ఈ దేవీ దేవతల అయ్యే జ్ఞానం ఇప్పుడే ఉంది. హంసో దేవత ఫిర్ క్షత్రియ ఘరానే మే అయ్యింది, మనం దేవతలం అయిన తర్వాత మళ్ళా క్షత్రియ వంశంలో వస్తాము. 84 జన్మోं का हिसाब भी चाहिए ना, 84 జన్మల యొక్క లెక్క ఉంటుంది కదా. సబ్తో 84 జన్మలు నహీ లేంగే, అందరూ 84 జన్మలు తీసుకోరు.
सब इकट्ठे थोड़ी आ जाते हैं, अंदर ఒకేసారి వస్తారా, రారు కదా. तुम जानते हो कौन से धर्म कैसे आते रहते, మీకు అర్థమైంది కదా ఏ ధర్మం ఎలా వస్తూ ఉంటుంది. హిస్టరీ పురానీ ఫిర్ నయి హోతీ హై, ఈ చరిత్ర పాతది మళ్ళీ కొత్తది అవుతుంది. అభి హై హీ పతిత్ దునియా, ఓ హై పావన్ దునియా. ఇప్పుడు ఉన్నది పతిత ప్రపంచం, రాబోయేది పావన ప్రపంచం. ఫిర్ దూసరే దూసరే ధర్మ ఆతే హై, ఆ తర్వాత వేరే వేరే ధర్మాలన్నీ వస్తాయి. యహా కర్మక్షేత్ర పర్ యహ ఏక్ హీ నాటక్ చల్తా హై, ఈ కర్మక్షేత్రంలో నాటకం ఒకటే నడుస్తుంది. ముఖ్య హై చార్ ధర్మ, ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఈ సంఘం పర్ బాపా కర్ బ్రాహ్మణ సంప్రదాయ స్థాపన కర్తీ. అందుకని ఈ సంఘం యుగంలోనే బాబా వచ్చి బ్రాహ్మణ సంప్రదాయాన్ని తయారు చేస్తారు. విరాట్ రూప్ కా చిత్ర బనాతే, విరాట్ రూపం యొక్క చిత్రం కూడా తయారు చేస్తారు. పరంతు ఉస్మే యహ భూల్ హై, ఇందులో ఒక పొరపాటు ఉంది. ఏంటి, బాప్ ఆకర్ సబ్ బాతే సమझाए అభూల్ బనాతే, ఆ తప్పేంటో బాబా మనకు చెప్పి సరిదిద్దుతారు. బాప్తో నా కభీ శరీర్ మే ఆతే హై, ఆయన ఎప్పుడు దేహంలో రారు. నా భూల్ కర్తే, తప్పు చేయరు. అంటే ఆయన ఎప్పుడు జన్మ తీసుకోరు, పొరపాటు చేయరు. वो तो थोड़े समय के लिए तुम बच्चों को सुखधाम और अपने घर का रास्ता बताने के लिए इनके रथ में आती है. ఆయన కొంత సమయం కోసమే మనకు సుఖధామం యొక్క మార్గం చూపించడానికి, ఇంటి మార్గం చూపించడానికి ఈ రథంలో రావడం జరుగుతుంది. నా సిర్ఫ్ రాస్తా బతాతే హై, కేవలం మార్గం చూపించడమే కాదు ఆయన చేసే పని, లైఫ్ भी बनाते हैं, మన జీవితాన్ని తయారు చేస్తారు ఆయన. కల్ప కల్ప తుమ్ ఘర్ జాతే హో ఫిర్ సుఖ కా పాట भी బజాతే హో, కల్పకల్పము ఇంటికి వెళ్తారు మీరు, ఆ తర్వాత సుఖధామానికి వచ్చి రాజ్యం కూడా చేస్తారు. బచ్చోं को भूल गया है, మర్చిపోయారు కదా మీరు. ఇస్ హమ ఆత్మాओं का స్వధర్మ హై హీ శాంతి, మన ఆత్మల యొక్క స్వధర్మం ఏంటి, శాంతి అంటున్నారు బాబా. ఇస్ దుఃఖ కి దునియా మే శాంతి కైసే హోగి, ఒకసారి మీరు ఆలోచించండి, ఈ దుఃఖ ప్రపంచంలో శాంతి ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు బాబా. ఇన్ బాతోं को तुम समझ गई हो, ఈ విషయాలు మీకు అర్థమైనాయి. तुम सबको समझाते भी हो, మీరందరికీ వివరిస్తారు కూడా. ఆహిస్తే ఆహిస్తే సబ్ ఆతే జాయింగే, మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉంటారు. విలాయత్ వాలోं को भी मालूम पड़ेगा, విదేశాల వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏ సృష్టి చక్ర కైసే ఫిర్తా హై, సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో. ఇన్కి ఆయు కిత్నీ హై, దీని యొక్క ఆయుష్ ఎంత. ఫారినర్స్ भी तुम्हारे पास आएंगे, बच्चे वहाँ जाकर సృష్టి చక్ర का राज समझाएंगे. విదేశీయులు కూడా మీ దగ్గరకు వస్తారు, మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకి సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని తెలియజేస్తారు. సమస్తే హై కి క్రైస్ట్ గాడ్ కే పాస్ జాయే పౌంచా, వాళ్ళు ఏమనుకుంటారు, క్రీస్తు భగవంతుడి దగ్గరికి చేరుకున్నాడు అని. క్రైస్ట్ కో గాడ్ కా బచ్చా సమస్తే హై, క్రీస్తుని భగవంతుడి బిడ్డగా అనుకుంటారు వాళ్ళు. కయి ఫిర్ ఏ సమస్తే హై కి క్రైస్ట్ भी పునర్జన్మ లేతే లేతే అభి బెగ్గర్ హై, కొందరు ఏమనుకుంటారంటే క్రీస్తు కూడా జన్మమరణ చక్రంలో వచ్చి ఇప్పుడు పూర్తిగా బెగ్గర్ అయిపోయారు. జైసే తుమ్ భీ బెగ్గర్ హోనా, ఎలా మీరు కూడా అంతే కదా, ఆది సనాతన ధర్మం వాళ్ళు. బెగ్గర్ అర్థాత్ తమో ప్రధానం, బెగ్గర్ అంటే ఏంటి, తమో ప్రధానం అంటే శక్తిహీనమైపోయారు, పాపాత్మ పతితాత్మ అయ్యారు. సమస్తే హై క్రైస్ట్ భీ యహా హై, అనుకుంటారు క్రైస్తు కూడా ఇక్కడే ఉన్నాడు. ఫిర్ కబ్ ఆయేంగే, మరి ఎప్పుడు వస్తారు, యా నహీ జాంతే, పాపం వాళ్ళకి తెలియదు ఎప్పుడు వచ్చేది. तुम समझा सकते हो, మీరు చెప్పొచ్చు ఈ విషయం వాళ్ళకి. तुम्हारा धर्म स्थापक फिर अपने समय पर धर्म स्थापन करने आएगा, మీ ధర్మస్థాపకులు మీ సమయానికి వాళ్ళ సమయానికి వాళ్ళే వస్తారు. ఉनको గురువు నహీ కహ సక్తి, ధర్మస్థాపకులను ఎవరిని కూడా గురువు అనడానికి లేదు అంటున్నారు బాబా. ధర్మస్థాపన కర్నే ఆతే, కేవలం ధర్మస్థాపన చేయడానికి మాత్రమే వస్తారు. సద్గతి దాతా సిర్ఫ్ ఏక్ హై, సద్గతిని ఇచ్చేవాడు శివబాబా ఒక్కరే. वो जो भी धर्म स्थापन करने आते हैं वो सब पुनर्जन्म लेते लेते अभी आकर तमो प्रधान बने हैं. ఎంతమంది అయితే ధర్మస్థాపనార్థము ఈ సృష్టి మీదకి వచ్చారో వాళ్ళంతా జన్మమరణ చక్రంలో వచ్చి ఇప్పుడు తమో ప్రధానం అయ్యారు అంటున్నారు బాబా. అంతమే సారా జడీభూత అవస్థకు పాలియా హై, అంతిమ సమయంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు వచ్చేసింది. అభి తుమ్ జాంతే హో సారా జాడ్ ఖడా హై, కానీ చెట్టంతా నిలబడింది. బాకీ దేవీ దేవతా ధర్మ కా ఫౌండేషన్ అయినాయి. చెట్టంతా ఉంది కానీ పునాది లేదు దేవతా ధర్మం.
బడకా మిసాల్ హై, మర్రి వృక్షం యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు. యహ్ బాతే బాప్ హీ బచ్చోं को బయట సమझాతే. ఈ విషయాలని బాబానే పిల్లలు కూర్చోబెట్టి చెప్తారు. తుమ్ బచ్చోं को तो बहुत खुशी होनी चाहिए, మీకు చాలా సంతోషం అనిపించాలి. తుమ్కో మాలూం పడా హై కి హంసో దేవీ దేవతా తే ఫిర్ అబ్ బంతే హై, మేమే దేవీ దేవతలంగా ఉండేవారం, ఇప్పుడు మళ్ళీ తయారవుతాము అలాగా. యహా తుమ్ ఆతే హీ హో సత్యనారాయణకి కథ సున్నే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సత్యనారాయణ కథ వినడానికి అంటే జిస్సే నర్సే నారాయణ బనేంగే, ఈ కథ వల్ల మీరు నరుడు నారాయణుడిగా అవుతారు. నారాయణ బనేంగే తో జరూర్ లక్ష్మీ భీ హోగి, నారాయణతో పాటు లక్ష్మి కూడా ఉంటుంది కదా. లక్ష్మీ నారాయణ హోంగే తో జరూర్ ఉన్హోంకి రాజధాని భీ హోంగి, లక్ష్మీనారాయణలు ఉన్నారనుకోండి వాళ్ళ రాజధాని కూడా ఉంటుంది కదా అని అంటున్నారు బాబా. అకేలే లక్ష్మీనారాయణతో నహీ బనేంగే, కేవలం లక్ష్మీనారాయణలు ఒక్కళ్ళే తయారు కారు. లక్ష్మీ బన్నేకి అలగ్ కథ తోడీ హై, లక్ష్మి అవ్వడానికి వేరే కథ ఏమన్నా ఉందా? లేదు. నారాయణకే సాత్ లక్ష్మి భీ బంతీ హై, నారాయణతో పాటు లక్ష్మి కూడా తయారవుతుంది. లక్ష్మి భీ కభీ నారాయణ బంతీ హై, లక్ష్మి కూడా ఎప్పుడైనా నారాయణ కావచ్చు. నారాయణ ఫిర్ కభీ లక్ష్మి బంతే హై అంటున్నారు బాబా. కోయి కోయి గీత్ బహుత్ అచ్చే హై, కొన్ని పాటలు చాలా బాగుంటాయి. మాయాకే గుట్కే ఆనే పర్ గీత్ సున్నే సే హర్షిత్ పనా ఆ జాయింగే, మాయ గుటకలు మింగేలాగా చేస్తుంది కదా, కానీ ఈ పాటలు వింటే కొంచెం ఆనందపడతారు మీరు. జైసే తైర్నా సీఖనా హోతా హై తో, అంటే ఈత నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు, పైలే గుట్కే ఆతే హై అంటే గుటకలు మింగుతారు, నీళ్ళు మింగుతారు. ఫిర్ ఉన్కో పకడ్ లేతే హై, తర్వాత పట్టుకుంటారు. యహా భీ మాయాకే గుట్కే బహుత్ ఖాతే హై, ఇక్కడ కూడా పిల్లలు మాయతో గుటకలు మింగుతుంటారు. తైర్నే వాలేతో బహుత్ పోతే హై, ఇదే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉన్హోంకి భీ రేస్ హోతీ హై, వాళ్ళకు కూడా రేస్ పెడతారు. తో తుమ్మారి భీ రేస్ హోతీ, అలాగే మీకు కూడా రేస్ అంటున్నాడు బాబా, పరుగు పందెం. ఉస్ పార్ జానేకి, ఎందుకు ఈ యొక్క కలియుగ తీరం నుండి సత్యుగ తీరానికి చేరడానికి. మామేకం యాద్ కర్నా హై, దీనికోసము మీరు నన్ను గుర్తు చేయాలి. యాద్ నహీ కర్తే తో గుట్కా కాతే, నన్ను గుర్తు చేయకపోతే మీరు గుటకలు మింగాల్సిందే. ఫిర్ ఉన్కో పకడ్ లేతే, యాద్కి యాత్ర సే హీ బేడా పార్ హోగా, బాబా అంటున్నారు స్మృతి యాత్ర వల్లే మీ జీవితం ధన్యమవుతుంది. తుమ్ ఉస్ పార్ చలే జాయేంగే, మీరు అవతల తీరం చేరతారు. తారు కోయి బహుత్ తీఖే హోతే హై, కొంతమంది ఈతగాళ్ళు గజ ఈతగాళ్ళుగా ఉంటారు. కోయి కమ్ హోతే హై, కొంతమంది తక్కువ ఉంటారు. యహా భీ ఐసే హై, విజ్ఞాన మార్గంలో కూడా అంతే అంటున్నారు బాబా. బాబాకే పాస్ చాట్ भेज देते हैं, बाबा जांच करते हैं याद के चाट को, यह రైట్ రీతి సమझते हैं या రాంగ్ సమझते हैं. చాట్ రాసి బాబాకు పంపిస్తారు. బాబా గమనిస్తారు, గమనించి వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేకపోతే తప్పు అర్థం చేసుకున్నారా అని అనుకుంటారు. కోయి కోయి దిఖాతే హై, కొందరు చూపిస్తారు. హమ్ సారే దిన్ మే 5 గంట యాద్ మే రహా, కొంతమంది అయితే మేము రోజుకు 5 గంటల సేపు జ్ఞాపకంలో ఉన్నామంటారు, బాబాని గుర్తు చేస్తున్నామంటారు. హమ్ విశ్వాస నహీ కర్తే, బాబా అంటారు నేనైతే నమ్మను అంటున్నారు. జరూర్ భూల్ హుయి నా, తప్పకుండా తప్పు జరిగింది కదా. కోయి సమझते हैं हम जितना समय यहाँ पढ़ते हैं उतना समय तो చాట్ ठीक रहता है, మేము ఇక్కడ చదువుకున్నంతసేపు మా దినచర్య బాగుంటుంది. పరంతు నహీ, బాబా కాదు అంటున్నారు. బహుత్ హై యహా బైఠే హుయే భీ, ఇక్కడ కూర్చున్నా కానీ ఎలా ఉంటారు, సున్తే హుయే భీ, వింటున్నా కానీ. బుద్ధి బాహర్ మే కహా కహా చలి జాతీ హై, బుద్ధి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. పూరా సున్తే భీ నహీ హై, బాబా యొక్క మురళిని పూర్తిగా వినను కూడా వినరు. భక్తి మార్గమే ఐసే ఐసే హోతా హై, అదేవిధంగా భక్తి మార్గంలో కూడా జరుగుతూ ఉంటుంది. సన్యాసి లోగ్ కథ సునాతే హై ఫిర్ బీచ్ బీచ్ మే పూछते हैं, సన్యాసులు కథ వినిపించి మధ్య మధ్యలో అడుగుతుంటారు. హమ్నే క్యా బోలాయా సునాయా, మేమేం చెప్పాము అని అంటుంటారు. దేఖ్తే హై యహ్ తవాయి హో బైఠా హై, అంటే ఏంటి వీళ్ళు పెనం మీద పెనం వేడి పెనంలాగా అయిపోతారు. తో పూछते हैं फिर बता नहीं सकते, అడిగినా కానీ చెప్పలేరు. బుద్ధి కహా నా కహా చలి జాతి హై, బుద్ధి ఎక్కడో తెరిపోతూ ఉంటుంది. ఏ అక్షర్ భీ నహీ సున్తే, ఒక్క మాట కూడా సరిగా వినరు. వహా భీ ఐసే హై యహా భీ ఐసే, ఇక్కడ కూడా అంతే అంటున్నాడు బాబా. బాబా దేఖ్తే రేతే హై, సన్యాసుల దగ్గరే కాదు ఇక్కడ కూడా అంతే అంటున్నాడు బాబా, చూస్తూ ఉంటారు. समझा जाता है इनकी बुद्धि कहाँ बाहर भटकती रहती है, వీళ్ళ బుద్ధి ఎక్కడో బయట తిరుగుతుంది అని అనుకుంటారు బాబా. ఇదర్ ఉదర్ దేఖ్తే రేతే, ఇక్కడ అక్కడ చూస్తూ ఉంటారు.
ऐसे ऐसे भी कोई कोई नए आते हैं, కొంతమంది అలాంటి కొత్త వాళ్ళు కూడా వస్తారు. బాబా సమజ్ జాతే హై, పూరా సమझा नहीं है అంటే వీళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేదు, అందుకే దిక్కులు చూస్తున్నారు అనుకుంటారు. इसलिए బాబా कहते नए नए को जल्दी यहाँ क्लास में आने की छुट्टी ना दो. కొత్త కొత్త వాళ్ళకి తొందరగా క్లాస్లో కూర్చోబెట్టడానికి అనుమతి ఇవ్వకండి. नहीं तो वायुमंडल को बिगाड़ते हैं, అయితే వాతావరణం పాడు చేస్తారు కదా. आगे चल तुम देखेंगे जो अच्छे अच्छे बच्चे होंगे वहाँ यहाँ बैठे बैठे వైకుంఠ में चले जाएंगे. ముందు ముందు మీరే చూస్తారు, మంచి మంచి పిల్లలు కొంతమంది ఇక్కడ కూర్చొని కూర్చుని కూడా వైకుంఠానికి వెళ్తారనమాట. बहुत खुशी होती रहेगी, వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది. గడి గడి చలే జాయింగే, మాటి మాటికి వెళ్ళొస్తుంటారు. అవి టైం నజదీక్ హై, ఆ టైం ఇంకా దగ్గర పడింది. నంబర్ వార్ పురుషార్థానుసార్ తుమ్మారి అవస్థ ఐసీ హో జాయిగి, నంబర్ వారీగా పురుషార్థాన్ని బట్టి మీ స్థితులు అలా తయారవుతాయి. గడి గడి స్వర్గమే అప్నే మహల్ దేఖ్తే రహేంగే, మాటి మాటి స్వర్గంలో వాళ్ళ మహల్స్ ఎట్లా ఉన్నాయో చూస్తూ ఉంటారనమాట. అవి టైం నజదీక్ అయినా जो कुछ बताना करना होगा उनका साक्षात्कार होता रहेगा. ఏది చెప్పాలన్నా ఏది చెయ్యాలన్నా వాళ్ళకి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. సమయతో దేఖ్ రహే హోనా, సమయాన్ని చూస్తున్నారు కదా. కైసే కైసే తయారియా హో రహీ హై, ఏ విధంగా ఏర్పాట్లు అవుతున్నాయి. బాప్ कहते हैं देखना कैसे, ఎలా చూడాలి. एक सेकंड में सारी दुनिया के मनुष्य खाक में मिल जाएगा, ఒక్క సెకండ్లో మొత్తం మానవాత్మలందరూ కూడా ప్రపంచం అంతా బూడిదైపోతుంది అంటున్నాడు. బాంబ్ లగాయా और यह क्लास हुई, బాంబ్ పెట్టారంటే అయిపోయింది. तुम बच्चे जानते हो अभी अपनी राजाई स्थापन हो रही है, మీ రాజ్య స్థాపన అవుతోందని తెలుసు మీకు. అవి తో యాద్ కి యాత్ర మే మస్త్ रहना है, స్మృతి యాత్రలో మీరు నషాలో ఉండాలి. వహ జోహర్ భర్నా है, ఆ విధంగా మీరు పదును పెంచుకోండి. जो कोई को भी దృష్టి से तीर लग जाए, ఎవరికైనా మీరు దృష్టి ఇస్తే వాళ్ళ గురి కుదరాలి. అలాగా పిచాడి మీ భీష్మ పితామహ ఆది జైసే కో తుమ్నే హీ జ్ఞాన్ కే బాణ్ మారే హే, అంతిమ సమయంలో భీష్మ పితామహ లాంటి విద్వాంసులకు కూడా మీరు జ్ఞానం ఇచ్చారు, జ్ఞాన బాణాలు వేశారు. జట్ సమజ్ జాయింగే, వెంటనే అర్థం చేసుకుంటారు. ఏతో సత్య కేతే హై, వీళ్ళు చెప్పే సత్యం అనుకుంటారు. జ్ఞాన్ కా సాగర్ పతిత పావంతో నిరాకార్ భగవాన్ హై, జ్ఞానసాగరుడు పతిత పావనుడు నిరాకారుడైన భగవంతుడే. కృష్ణ హోన సకే, కృష్ణుడు కాదు. ఉన్కాతో జన్మ దిఖాతే హేనా, ఆయనకు జన్మ చూపిస్తారు కదా. కృష్ణకే వహీ ఫీచర్స్ ఫిర్ కభీ మిల్ న సకే, కృష్ణుడి యొక్క రూపము సత్యుగంలో తప్ప, సత్యుగంలో మొదటి జన్మలో తప్ప మళ్ళా కనిపించదు. ఫిర్ సత్యుగమే వహీ ఫీచర్స్ మిలేంగి, మళ్ళీ సత్యుగానికి వెళ్తే అదే ఆకార రూపం ఉంటుంది. హరేక్ జన్మమే హరేక్కే ఫీచర్స్ అలగ్ అలగ్ పోతే, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జన్మలో కూడా వాళ్ళ రూపం మారుతూ ఉంటుంది. कोई की टांग नहीं चलती, कोई जामड़े होते हैं, क्या क्या होता है यहाँ. ఇక్కడ చూసారా ఎలా ఎలా అవుతుంటుందో. पहले पहले सतो प्रधान फिर सतो रजो तमे हो जाते हैं. సత్యుగ మే ఐసే తోడి హోతా హై, సత్యుగంలో అలా ఉండదు కదా. ఇక్కడైతే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. వహా దేవతాओं దాడి ఆది भी नहीं होती, దేవతలకు గడ్డం అనేది కూడా ఉండదు అక్కడ. క్లీన్ షేవ్ హోతీ హై, నైన్ చైన్ సే మాలూమ్ పడతా హై, వాళ్ళ దృష్టి వాళ్ళ యొక్క భావనతో అంత తెలిసిపోతుంది. యహ మేల్ హై, వీళ్ళు పురుషులని. ఏ ఫీమేల్ హై, వీళ్ళు స్త్రీలని. ఆగే చల్ తుమ్కో బాహుత్ సాక్షాత్కార్ హోతే రహేంగే, ముందు ముందు మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి. తుమ్ బచ్చోంకో కిత్నీ ఖుషీ హోనీ చాహియే, మీకు ఎంత సంతోషం ఉండాలి. బాబా కల్ప కల్ప ఆకర్ హమ్కో రాజయోగ్ సిఖలాయే మనుష్య సే దేవతా బనాతీ హై, కల్పకల్పం వచ్చి రాజయోగం నేర్పించి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు బాబా. యహ్ భీ తుమ్ బచ్చే జాన్తే హో కి ఔర్ జో భీ ధర్మ వాలే హై, ఈ విషయం కూడా మీకే తెలుసు. ఎవరైతే ఎన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అప్నే అప్నే సెక్షన్ మే చలే జాయింగే, వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్థానంలో పరంధామంలో వెళ్ళి కూర్చుంటారు. ఆత్మాओं का जड़ भी दिखाते हैं ना, పరంధామంలో ఆత్మల వృక్షం కూడా ఉంది కదా. చిత్రం మే బహుత్ కరెక్షన్ కర్తే హై, బదల్తే జాయింగే, చిత్రాలని ఎంతో సరిదిద్దటం జరుగుతుంది, మారుతూ ఉంటాయి. జైసే బాబా సూక్ష్మతన్ కే లియే సమझाते हैं, బాబా సూక్ష్మతనం గురించి వివరిస్తారు కదా. సంశయ బుద్ధితో కహేంగే యహ్ క్యా, డౌట్ఫుల్ నేచర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇదేమిటి అంటారు.
ఆగే యహ్ कहते थे అంతకుముందు ఎలా అనేవారు అవి यह कहते हैं ఇప్పుడు ఇదే ఇలా అంటారు లక్ష్మీ నారాయణ के दो रूप को मिलाकर विष्णु कहते हैं లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి జంట స్వరూపంగా చూపిస్తారు విష్ణువుగా బాకీ చార్ భుజా వాళ్ళ మనిషి తోడి హోతా है నాలుగు చేతులు ఉన్న మనుషులు ఉంటారా రావణ్కి 10 శీష్ దిఖాతే హై రావణ్కి పత్తలలు చూపిస్తారు ఐసే కోయి మనుష్య హోతే నహీ అలాంటి మనుషులు ఎవరు ఉండరు హర్ వర్ష బయట జలాతే హై ప్రతి సంవత్సరము కాలుస్తూనే ఉంటారు జైసే గుడియం కా ఖేల్ ఇది ఒక బొమ్మలాటలాగా చేస్తుంటారు మనుష్యకి అయితే శాస్త్రం బగర్ హమ్ जी नहीं सकते మనుషులు అంటారు శాస్త్రాలు లేకుండా మా జీవితం ఎట్లా శాస్త్రతో హమారే ప్రాణ హై శాస్త్రాలు మాకు ప్రాణప్రదం గీతా కా దేఖో మాన్ కిత్నా హై గీతా గ్రంథానికి ఎంత విలువ ఉంది యహా తో తుమ్హారే పాస్ మురళియం కా ఢేర్ ఇకట్టా హో జాతా హై ఇక్కడైతే బాబాయ్ చెప్పే మురళీలు ఎన్నో జమ అయిపోతాయి తుమ్ రఖ కర్ క్యా కరేంగే మీరు ఉంచుకొని ఏం చేస్తారు దిన్ ప్రతిదిన్ తుమ్ నయి నయి పాయింట్స్ సున్తే రహతే హో రోజుకు రోజు కొత్త కొత్త విషయాలు వింటూ ఉంటారు పాయింట్స్ నోట్ కర్నా అచ్చా హై కాకపోతే విషయాలు ముఖ్యమైనవి నోట్ చేసుకోవడం మంచిదే భాషణ్ కర్తే సమయ రిహార్సల్ కరేంగి ఎవరికైనా ఉపన్యాసం చెప్పాలంటే అక్కడ రిహార్సల్ చేస్తూ ఉంటారు యహ పాయింట్స్ సమझाएंगे ఈ పాయింట్స్ మీరు చెప్తారు అక్కడ టాపిక్కి లిస్ట్ హోనీ चाहिए మీ దగ్గర టాపిక్స్ యొక్క లిస్ట్ ఉండాలి आज इस टॉपिक पर समझाएंगे నేను ఈరోజు ఈ టాపిక్ మీద చెప్తాను रावण कौन है राम कौन है सच क्या है वो हम आपको बताते हैं రావణుడెవరు రాముడెవరు సత్యం అంటే ఏంటి ఇవన్నీ మీకు చెప్తామని ఈ విషయాలను మీరు నోట్ చేసి పెట్టుకోవాలి ఇస్ సమయ రావణ రాజ్య సారీ దునియా మే హై ఇప్పుడు రావణ రాజ్యం మొత్తం ప్రపంచం అంతా ఉంది 5 వికార్ తో సబ్ మే హై 5 వికారాలు అందరిలో ఉన్నాయి బాప్ ఆకర్ फिर రామరాజ్య की స్థాపన करते కానీ బాబా మాత్రం వచ్చి రామరాజ్య స్థాపన చేస్తున్నారు यह हार और जीत का खेल है ఇది గెలుపు ఓటముల ఆట हार कैसे होती है ఎలా ఓడిపోవడం జరిగింది 5 వికారం రూపీ రావణ్ సే 5 వికారాలనే రావణుడితో ఓటమి పొందారు ఆగే పవిత్ర గృహస్థాశ్రమం థా పూర్వం పవిత్రమైన గృహస్థాశ్రమం ఉండేది సో అబ పతిత్ బన్ గయే ఇప్పుడు మళ్ళీ పతితమైపోయారు లక్ష్మీ నారాయణ సో ఫిర్ బ్రహ్మ సరస్వతి లక్ష్మీ నారాయణలు మళ్ళీ బ్రహ్మ సరస్వతి అయ్యారు बाप भी कहते हैं मैं इनके बहुत जन्मों के अंत में प्रवेश करता हूँ ఈ మాట బాబా మాటికి చెప్తున్నారేంటి నేను ఈయన యొక్క అనేక జన్మల అనంతరం అంతిమ జన్మలో ఈయనలో ప్రవేశిస్తాను तुम कहेंगे हम भी बहुत जन्मों के अंत में बाप से ज्ञान ले रही है మీరేమంటారు మేము కూడా అనేక జన్మల అనంతరం బాబాతో జ్ఞానం తీసుకుంటున్నాము ये सब समझने की बातें है ना ఇవన్నీ కూడా గ్రహించుకోవాల్సిన విషయాలు కదా కోయికి డల్ హెడ్ బుద్ధి హై కొంతమంది మందబుద్ధి ఉంటారు కదా తో సమస్తే నహీ అర్థం చేసుకోరు ఏతో రాజధాని స్థాపన హో రహీ హై ఇక్కడైతే రాజధాని తయారవుతోంది బహుత్ ఆయే ఫిర్ చలే గయే ఎంతో మంది వచ్చారు వెళ్ళిపోయారు ఓ ఫిర్ ఆ జాయింగే మళ్ళీ తిరిగి వస్తారు ప్రజామే పైసే కా పద్ పాలేంగే ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చినా కానీ ప్రజల్లో తక్కువ పదవి పొందుతారు వహబీతో చాయియేనా తక్కువ రకం ప్రజలు కూడా కావాలి కదా अच्छा मीठे मीठे सिखिले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते सारांशम सदा इसी नशे में रहना है ఇప్పుడు ఇదే నశాలో ఉండాలి कि हम सब अभी ये पढ़ाई पूरी कर मनुष्य से देवता सो विश्व के मालिक बनेंगे ఇప్పుడు మేము ఈ చదువు పూర్తి చేసుకొని దేవత అంటే విశ్వ యజమాని అవుతాము हमारे राज्य में पवित्रता सुख शांति का सब कुछ होगा మా రాజ్యంలో పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉంటాయి उसे कोई छीन नहीं सकता దాన్ని ఎవరు దోచుకోలేరు इस पार से उस पार जाने के लिए याद की यात्रा में अच्छा तैराक बनना है ఈ తీరం నుండి ఈ కలియుగ తీరం నుండి సత్యుగ తీరానికి చేరాలంటే స్మృతి యాత్రలో మంచిగా ఈతగాళ్ళు కావాలి అంటే ఈదగలగాలి మాయాకి గుట్కే నహీ ఖానే హై మాయతో గుటకలు మింగకండి అప్ని జాంచ్ కర్నీ హై మిమ్మల్ని మీరు గమనించుకోండి యాద్కే చాటుకో యథార్థ సమజ్కర్ లిఖనా హై బాబాని యాద్ చేస్తున్నామనే చాటు
రాయండి, కానీ యథార్థంగా అర్థం చేసుకొని మరీ రాయండి అంటున్నారు బాబా. वरदान श्रेष्ठ वेला के आधार पर सर्व प्राप्तियों के अधिकार का अनुभव करने वाले శ్రేష్ఠ వేళకే ఆధార్ పర్ అంటే ఈ సంగమయుగం శ్రేష్టమైన సమయం కదా, దీని ఆధారంగా అన్ని ప్రాప్తుల యొక్క అధికారాన్ని అనుభవం చేసుకునేవారై పదమాపదం భాగ్యశాలి భవ, పదమాపదం భాగ్యశాలి అవ్వండి అంటున్నారు బాబా. जो श्रेष्ठ वेला में जन्म लेने वाले भाग्यशाली बच्चे हैं, శ్రేష్టమైన సమయంలో జన్మ తీసుకునే పిల్లలు భాగ్యశాలి పిల్లలు. वह कल्प पहले की टचिंग के आधार पर जन्मते ही, వాళ్ళు గత కల్పంలో లాగానే టచింగ్ ఆధారంగా జన్మిస్తూనే అప్నే పన్కా అనుభవ కర్తే, ఇది మాది అనే భావన వస్తుంది వాళ్ళకి. वह जन्मते ही सर्व ప్రాపర్టీ కే అధికారి होते, పుట్టుకతోనే వాళ్ళు అన్ని అధికారాలు మావే అనుకుంటారు. जैसे बीज में सारे वृक्ष का सार समाया हुआ है, ఏ విధంగా అయితే విత్తనంలో మొత్తం చెట్టు యొక్క సారాంశం అంతా నిండి ఉందో, అయితే నంబర్ 1 వేళ వాలి, నంబర్ 1 వేళ అంటే ఈ సంగమయుగంలో ప్రథమంగా ఎవరైతే ఆత్మాయే సర్వస్వరూప్కి ప్రాప్తికే ఖజానేకే ఆతే హి సర్వ అన్ని రకాల ప్రాప్తుల యొక్క సంపదను వస్తూనే అనుభవి బన్ జాతే, అనుభవం చేసుకుంటారు. వే కభీ ఐసే నహీ కహెంగే, వాళ్ళు ఎప్పుడు ఇలా అనుకోరు సుఖక అనుభవం హోతా హై శాంతికా నహీ, సుఖం అనుభవం ఉంది కానీ శాంతి లేదు అనరు. శాంతికా హోతా సుఖకా వా శక్తికా నహీ, శాంతి ఉంటుంది కానీ సుఖం కానీ శక్తి కానీ లేదు అనరు. సర్వ అనుభవం సే సంపన్న హోతే హై, వాళ్ళు అన్ని అనుభవాలతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్ అప్నే ప్రసన్నతాకి ఛాయాసే, మీరు ప్రసన్నంగా ఉండేటువంటి ఛాయ ద్వారా శీతలతాక అనుభవ కరానే లియే, శీతలత్వాన్ని అనుభవం చేయించేవారై నిర్మల్ ఔర్ నిర్మాణ్ బను, నిర్మలంగాను వినయంగాను ఉండండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు మనం దాదీజీ యొక్క పాయింట్ విందాము. ఓం శాంతి. हम निमित्त बनने वाले बच्चों का कभी मूड ఆఫ్ नहीं होना चाहिए. మనం నిమిత్తమైన పిల్లలము, మనం మూడ్ ఆఫ్ ఎప్పుడు చేసుకోకూడదు. అగర్ మూడ్ ఆఫ్ కర్కే కిసీకు మురళీ సునాతే, మీరు మూడ్ ఆఫ్ చేసుకుని ఎవరికైనా మురళీ చెప్పారనుకోండి, బాబాకి గద్దీ పర్ బైఠతే తో బహుత్ బడా పాప్ చడతా హై. అలా మూడ్ ఆఫ్ చేసుకుని బాబా గద్దె మీద కూర్చుని మురళీ చెప్పినట్లయితే చాలా మహాపాపం అవుతుంది అని అంటున్నారన్నమాట. అచ్చా, ఓం శాంతి. तारों से भी आगे निकल रहे हम बाबा, सितारों से भी आगे निकल रहे हम बाबा, हाथ देकर हाथ में चल रहे हैं हम बाबा, आपके वरदानों में पल रहे हैं हम बाबा, आपके वरदानों में पल रहे हैं हम बाबा. पल रहे हैं हम बाबा.